సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో కూలిన బాలుర గురుకుల హాస్టల్ను మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. ప్రమాద వివరాలను ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడి జహీరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 విద్యార్థులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఫస్ట్ 40 ఏళ్ల నాటి హాస్టల్ భవనం కూలిన తర్వాత విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. నూతన హాస్టల్ భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని పేరెంట్స్ కోరుతున్నారు. ప్రస్తుతం హాస్టల్లో 84 మంది విద్యార్థులుంటున్నారు. నిన్న హాస్టల్ భవనం కూలిన సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఫస్ట్ టీఆర్ఎస్ స్కూల్ బిల్డింగ్ కాకపోతే కొంచెం చూడడానికి బాగానే ఉండే, ఇట్లా కుప్పకూలుతుందని అనుకోలేము. సడన్ గా దాంట్లో ఒక 80-90 మంది పడుకుంటారు. 7th క్లాస్ పిల్లలు పడుకుంటారు. మార్నింగ్ 8 to 4:30 వరకు యూజ్ చేయమన్నమాట. ప్రిమిసెస్ అంతా పిల్లలందరూ క్లాసెస్లోనే ఉంటారు. సో కాబట్టి ఇది 2:15 పడిపోయింది మధ్యాహ్నము. సో పడిపోయినప్పుడు పిల్లలు ఎవరు డార్మెటరీలో లేరు, అందుకని ఎటువంటి ప్రమాదం జరగలేదండి. థ్యాంక్ యూ.